ఏంటంటే స్తోత్రార్హ క్రియలు బలమును ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము అని చెప్పబడతా ఉంది. కాబట్టి ముందున్న పరిచర్య బీబీఎస్ పరిచర్యలో వాక్యం గురించి నేను ఎక్కువగా వివరించను, కానీ ఈ పరిచర్యలో చేయవలసిన మరి ముఖ్యమైన బాధ్యతలు ఎలాగుండాలి అని చెప్పటానికి నేను ముందుకు వచ్చి ఉంటా ఉన్నాను. కాబట్టి ఇక్కడ చెప్పబడిన మాట ప్రకారము యెహోవా స్తోత్రార్హ క్రియలను రానున్న దినాల్లో మన పిల్లలకి నేర్పించాల్సిన పద్ధతి ఏంటో మనం నేర్పించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఈరోజు ఈ దినాల్లో అసలు ముందున్న క్రమశిక్షణ అనేది ఈ దినాల్లో పిల్లల్లో మనకు కనిపించట్లేదు. ఒక టీచర్గా తీసుకోబోయే ప్రతి ఒక్క టీచర్లో ప్రారంభ దినాల్లో ఉన్న పరిచర్య ప్రారంభించిన వారు చెప్తూ వచ్చిన సంఘటనలు ఏంటి అంటే, ఒక క్లోజింగ్ లెసన్ చెప్పాలి అంటే 15 నుంచి 20 నిమిషాల లోపు చెప్పాలట. అంతేకాకుండా ఒక చిన్న పిల్లలకి కేజీ పిల్లలకి బోధించే టీచర్స్ వారు చెప్పే కథ 20 నిమిషాల్లో ఉండాలి, కానీ పిల్లల హృదయాల్లో గుచ్చుకోవాలి. జూనియర్ సీనియర్స్లోకి వచ్చేటప్పటికి 30 నుంచి 40 నిమిషాల వ్యవధితో లెసన్ని వివరించగలిగే సామర్థ్యతతో సిద్ధపడాలి. అంతేకాకుండా ఒక టీచర్ సిద్ధపడినప్పుడంట ప్రారంభ దినాల్లో చెప్పే వారు ఏమని అంటే, ఈ పరిచర్యని ప్రారంభించిన సహోదరుడు సహోదరి వారు నేర్పిస్తూ వచ్చిన సంఘటన ఎట్లాంటిది అంటే, నేను టీచర్ని కాదు, ఇప్పుడు నేను స్టూడెంట్ని, కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు కథ చెప్పాలి అని చెప్పి ఇచ్చిన లెసన్, ఏ లెసన్ అయితే టీచర్స్కి ఇచ్చారో ఆ టీచర్ని చెప్పమనేదట ఇన్ఛార్జ్గా ఉన్న సహోదరి. ఎంతసేపట్లో చెప్పాలి అని అంటే 15 నిమిషాల్లో నువ్వు చెప్పాలి అని అంటే, ఒకవేళ కానీ 15 నిమిషాలు దాటిపోయి 17 నిమిషాల్లో ఆ సహోదరుడు కానీ సహోదరి కానీ చెప్పారు అంటే, నెక్స్ట్ డే పలాని రోజున నువ్వు మళ్ళీ సిద్ధపడి వచ్చి నాకు లెసన్ చెప్పమని చెప్పినప్పుడు వాళ్ళు అట్లానే సిద్ధపడి వస్తే, ఇప్పుడు రెండోసారి వచ్చినప్పుడు 16 నిమిషాలు చెప్పారనుకోండి, మళ్ళీ పంపించేదట మూడోసారికి. ఏమని అంటే, ఇంకొక నిమిషం ఎక్కువైంది కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, 15 నిమిషాలకి లెసన్ సిద్ధపడి రావాలి. అట్లా వాళ్ళు తర్బీదు చేస్తూ వచ్చినారు. అందుకని అక్కడ చదువుతూ వచ్చినాం మనం, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా చెప్పాలి. కాబట్టి ఈ పరిచర్య బీబీఎస్ పరిచర్య అనేది గత దినాల్లో కొన్ని సంవత్సరాల క్రితం మీ మధ్యలో జరుగుతూ వచ్చిందని సహోదరుడు చెప్తూ వింటా వచ్చినాము. అయితే ఇప్పుడు ప్రారంభించాలా ఈ పరిచర్యను తిరిగి అని ఆశ కలిగి ఉన్న మీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి విషయంలో మీరు కలిగి ఉండవలసిన బాధ్యత ఏంటి? రానున్న తరంలో ఉన్న పిల్లల్ని మనము నేర్పించవలసిన బాధ్యత ఏంటి అంటే, ఒక టీచర్గా మనము సిద్ధపాటు కలిగిన వారంగా మనం ఉండాలి. ఏ రకంగా సిద్ధపడాలి అంటే, మన జీవితాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. మన జీవితంలో అక్కడ స్తోత్రార్హ క్రియలు, ప్రభువును స్తుతిస్తూ మనము ప్రార్థనలో మన పరిచర్య కొరకై మనము సిద్ధపడవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు టీచర్స్ కాలేరు, ప్రతి ఒక్కరు బోధించే సామర్థ్యత ఉండదు, ప్రతి ఒక్కరిలో గ్రూప్ టీచర్స్గా ఉండే సామర్థ్యత ఉండదు. బోధించే వారికి ఉన్న సామర్థ్యత గ్రూప్స్లో కూర్చునే టీచర్స్కి ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క రకమైన తలాంతులు దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ఆ తలాంతుని మనం ఎరిగిన వారమై ఈ పరిచర్య చేస్తే ప్రభు యొక్క స్తోత్రార్హ క్రియలు మనం చూడగలుగుతాము. తర్వాత ప్రభు ఆ బిడ్డల్ని రానున్న దినాల్లో బలమైన వ్యక్తులుగా వాడుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మనము సరి అయిన పద్ధతిలో ఒకవేళ కానీ మనం నేర్చుకుంటే ప్రభు ఏం చేస్తాడంటే, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వారి పిల్లలకు మేము చెప్పేదాం. కాబట్టి ఆ విధానంలో చెప్పటానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఎందుకు అది చాలా ముఖ్యమైంది, ఎందుకు దీని కొరకై చెయ్యాలి అని చెప్పానంటే, నేను చాలా సంవత్సరాలు హెబ్రోన్లో సండే స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు నాకు నేర్పిస్తూ వచ్చిన కొన్ని సంఘటనలు ఏంటి అంటే, ప్రతి ఒక్క బిడ్డ విషయంలో మనం శ్రద్ధ కలిగిన వారముగా మనం ఉండాలి. ఎటువంటి శ్రద్ధ అంటే,
ఒకవేళ ఈ 6 దినాలు ఒకవేళ మీ దగ్గర VBS జరుగుతుంటే, మొట్టమొదటి దినాన వచ్చిన పిల్లలు రెండవ దినాన రాకపోతే, వచ్చిన దినాన్నే ఆ పిల్లల యొక్క బాధ్యత మీరు తీసుకోవాలి. ఏ రకంగా అంటే, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు, వారి కాంటాక్ట్ నెంబర్ తీసుకొని, వారి కొరకు మీరు ప్రారంభించిన మొదటి దినము నుండి ఈ పరిచర్య కొరకై ఆ బిడ్డలు మేలు పొందాలని ప్రార్థన చేస్తూ, వారు వస్తున్నారా లేదా, వారు ఏం నేర్చుకుంటున్నారు, వారు నేర్చుకునే పద్ధతి ఎలాగుంది, వారు వినటానికి ఆసక్తి చూపిస్తున్నారా లేదా, ఆసక్తిలో వారికి ఎటువంటి ప్రోత్సాహకరమైన విధానంలో వారు నేర్చుకుంటున్నారు. కొంతమంది పిల్లలేమో వారు కంఠత వాక్యాలు నేర్చుకోవడానికి కొంతమంది ఇష్టపడతారు. కొంతమంది ఏమో డ్రాయింగ్ చేస్తూ వాళ్ళు ఆ డ్రాయింగ్లోనే వారు అనేక విషయాలు నేర్చుకుంటారు కథల రూపకంగా. అంతేకాకుండా కొంతమంది పిల్లలు పాటల ద్వారా నేర్చుకుంటారు. బహుశా ఒక్కొక్క రకమైన వ్యక్తిత్వంలో బిడ్డలలో ఒక్కొక్క రకమైన తలాంతుని దాచబడి ఉంటుంది. కాబట్టి మనం నేర్పించాల్సిన విధానంలో వారిని కానీ మనం నేర్పిస్తే వారు సరి అయిన పద్ధతిలో వారు నేర్చుకోవడానికి ఉపయోగకరమైన వారుగా ఉంటారు. అంతేకాకుండా వారితో మనము మాట్లాడేటప్పుడు, అంటే గ్రూప్స్ లెసన్స్ తీసుకుంటూ అయిపోయిన తర్వాత గ్రూప్స్లో వచ్చి పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు వారితో ప్రతి ఒక్కరిని మనం పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడడం నేర్చుకోవాలి. వారు వింటున్నారా, ఏం కథ విన్నారు. బహుశా మీకు కానీ ప్రిపరేషన్ క్లాస్లో మీకు సిలబస్ షీట్స్ ఇచ్చుంటారు. ఆ సిలబస్ షీట్స్లో మీకు 10 లెసన్స్ ఉంటాయి, 10 లెసన్లు ఉంటాయి. అయితే మీకు ఆ 10 లెసన్లు కాకపోతే 6 లెసన్లు మీరు ముందున్న పరిచర్యలు జరిగించాలని కోరుతుంటే, ఆ ఇవ్వబడిన 6 లెసన్స్లో మీరేం చేయాలి అంటే ఆ లెసన్లో ఉన్న మొత్తము వాక్యం యొక్క సారాంశం అంతటిని కూడా మీరు సిద్ధపడి ఉండాలి. బహుశా మెయిన్ లెసన్ చెప్తూ పైనుండి పిల్లలకి బోధించిన టీచర్ ఒకవేళ ఒక పాయింట్ మర్చిపోయినా, ఒక సంఘటన మర్చిపోయినా దానిని మీరు గ్రూప్లో కవర్ చేయగలిగి ఉండాలి. అంతేకాకుండా టీచర్స్లో మనము చాలా ముఖ్యంగా హ్యాండ్ వర్క్ ఇచ్చినప్పుడు పిల్లలతో ఏం చేస్తామంటే వాళ్ళతో పాటు మనం కూడా కూర్చొని హ్యాండ్ వర్క్ చేస్తాం. కానీ హ్యాండ్ వర్క్ అస్సలు చేయకూడదండి. టీచర్స్ పిల్లలకి చేయించాలి, పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. అంతేకాకుండా పిల్లలతో మనము సంభాషిస్తూ ఉండాలి. ఏమని సంభాషిస్తాము, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నీకు దేవుని మందిరం అంటే నీకు తెలుసా, కొత్త పిల్లలైతే దేవుని మందిరంలో ఎలా కూర్చోవాలో నేర్పించాలి. అందుకనే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో రాయబడినట్లు వారు కూర్చుండుట, లేచుట, నడుచుట, పండుకొనుట వారికి బోధించాలి అని దేవుని వాక్యం చెప్పబడతా ఉంది. కాబట్టి వారికి బోధించే వారముగా మనం ఉండాలి. ఎందుకు బోధించాలి వాళ్ళకి అంటే, రానున్న తరాన్ని మనము సిద్ధపరచడానికి దేవుడిచ్చిన గొప్ప బాధ్యత ఇది. కాబట్టి ఈ విధానంలో ప్రభు యొక్క క్రియలను మనము బయలుపరిచే వారముగా మనం ఉండాలని ఈ పరిచర్య యొక్క చాలా ముఖ్యమైన ఉద్దేశం. వీటి ద్వారా పిల్లలతో ఆ గ్రూప్లో మనం మాట్లాడుతున్నప్పుడు, ఆ గ్రూప్లో ఉన్నప్పుడు వారితో సంభాషిస్తున్నప్పుడు వారి యొక్క నిజమైన రక్షణ కొరకైన మార్గము ఈ లెసన్ ద్వారా వారు ఏం నేర్చుకున్నారు, ఆ లెసన్ ద్వారా వారు తీర్మానం చేసుకున్న తీర్మానం ఏంటి, అంతేకాకుండా వారి జీవితంలో వారు అనుకుంటూ వచ్చిన ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశాన్ని బట్టి వారిని మనం ఎలాగూ గైడ్ చేయాలి, వారిని ముందు దినాల్లో ఎలాగూ వారిని ప్రోత్సహించాలని మనం వారికి ఒక ఉపయోగకరమైన గ్రూప్ టీచర్గా మనం ఉండవలసిన బాధ్యత ఉంటా ఉంది. కాబట్టి నేను ఇందాక క్లుప్తంగా గబగబ చెప్తూ వచ్చినాను. కాబట్టి 20 నుంచి 25 నిమిషాల వరకు ఎవరు తీసుకోవాలండి? కేజీ టీచర్స్ లెసన్ కంప్లీట్ చేయాలి. అంటే నేను ఒక సీనియర్ టీచర్ దగ్గర, నేను హెబ్రోన్లో ఒక సీనియర్ టీచర్ దగ్గర చూస్తూ వచ్చినాను. తను సీనియర్ క్లాస్లో 10th లెసన్ చెప్పాలి. అంటే 10 లెసన్స్ ఏం చేయాలి, మొత్తం కవర్ చేయాలి. తను ఒక పేపర్ తీసుకునేవారు, A4 సైజ్ పేపర్ తీసుకొని మొట్టమొదటి రోజు ఇంకా VBS స్టార్ట్ అవ్వకముందు ఆ పేజీలో 2 పక్కల తను 10వ లెసన్ కొరకు లెసన్ సిద్ధపడిన తర్వాత దాన్ని ఏం చేసేవారంటే, మొదటి రోజు అయిపోయిన తర్వాత ఆ రోజు దినం ముగించబడేసరికి ఆ 2 సైడ్స్ ఉన్న పేపర్ని ఒక్క సైడ్ చేసేవారు, ఒక్క సైడే తన నోట్స్ రాసుకునేది. తర్వాత రెండో రోజుకి వచ్చేటప్పటికి ఆ ఒక్క సైడ్లో ఉన్న A4 సైజ్ పేపర్లో తను చెప్పాలనుకున్న 10 దినాల లెసన్ని తను హాఫ్ పేజ్ చేసుకునేది. హాఫ్ పేజ్ చేసుకున్న తర్వాత మూడో దినాన్న తను ఏం చేసేదంటే ఆ హాఫ్ పేజ్లో మళ్ళీ హాఫ్ చేసి ఈ 10 దినాల యొక్క సారాంశం మొత్తం కూడా ఎంత పేజీలో వచ్చిందండి?
A4 సైజులో హాఫ్ కంటే హాఫ్ పేజీలో వచ్చింది. కానీ 40 నిమిషాల్లో తను 10 లెసన్స్ కంప్లీట్ చేసింది. ఎలాగూ అంటే ప్రతి దినము మినిమం తను 3 గంటలు టైం స్పెండ్ చేసేది ఈ లెసన్ సిద్ధపాటు కొరకు. ఈ లెసన్ సిద్ధపాటు చేస్తున్న సమయంలో ప్రార్థన చేసుకుంటూ తను సిద్ధపడినప్పుడు 5వ దినాన్న 10వ లెసన్ కంప్లీట్ చేసేటప్పుడు ఏ అంశాలైతే మొదటి 2, 3, 4, 5, 6, 7, 8, 9 లెసన్స్లలో మిస్ అయినారో దాన్ని 10వ లెసన్లో తను పూర్తిగా పిల్లలకి వివరించగలిగే సామర్థ్యతలోనికి తను వచ్చేది. ఎందుకంటే 3 దినాలు తను సిద్ధపడింది. VBS ప్రారంభించబడిన తర్వాత ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నాయండి? 2 రోజులు ఉన్నాయి. ఈ 2 రోజులు ఆ పేపర్ని ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండేది. ప్రభువా, ఈ లెసన్స్ ద్వారా, ఈ ఒక్క లెసన్ ద్వారా అనేక హృదయాలు తాకబడాలి, వారు రక్షణలోనికి స్థిరపరచబడాలి. పుట్టి రక్షించబడి వెళ్ళిపోవడం కాదు, వారికి ఏం అవసరమో రక్షణ యొక్క స్థిరత అవసరం. వారి జీవితకాలం అంతా కూడా ప్రభులో నిలబడి ఉండాలి అని చెప్పి తను ప్రార్థన చేసుకుంటూ తనతో వచ్చిన పార్ట్నర్తో కలిసి తను వ్యక్తిగత ప్రార్థన చేసేది, అలాగే గ్రూప్ ప్రార్థన కూడా తను చేస్తూ ఉండేది. చేసినప్పుడు తన జీవితంలో తను చేసిన ఆ పరిచర్య ద్వారా నేను చూస్తూ వచ్చిన విషయాలు ఏంటి అంటే, అనేక మంది పరిచర్య చేయడానికి వచ్చిన వారు ఉండినారు, కానీ తను చేస్తూ వచ్చిన పద్ధతుల ద్వారా జరిగించబడిన పరిచర్య యొక్క ఫలితము ఈనాడు చాలామంది పిల్లల్ని మేము మా మధ్యలో ప్రయోజకులుగా ఉండడం మేము చూస్తూ ఉన్నాం. గత దినాల్లో మీ కొరకు కూడా సిద్ధపరచడానికి VBS మెటీరియల్ తయారు చేస్తుంటే ఆ చిన్న పిల్లలుగా ఆ దినాన్నున్న పిల్లలు ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయినారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళని కూర్చోబెట్టి పని చేయిస్తూ ఉంటే వాళ్ళు 20 సంవత్సరాల క్రితము ఏ వ్యక్తుల ద్వారా అయితే వారితో దేవుడు మాట్లాడినాడో వారి పాటలు గుర్తు చేసుకున్నారు, వారి వాక్యం గుర్తు చేసుకున్నారు, వారు నేర్పించే క్రమశిక్షణ వారు గుర్తు చేసుకుంటా ఉన్నారు. మరి దీని ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు అని వాళ్ళని అడిగితే, ప్రభువు మాతోటి ఆ చిన్ననాటి సమయంలో వేసిన పునాది ఈ దినాన్న మేము పడిపోకుండా ఈ దినాన్న నిలబడటానికి దేవుడు సహాయం చేసినాడని చెప్తూ వచ్చు. అంతేకాకుండా వారిని దేవుడు సామాన్యమైన విధానంలో ఆశీర్వదించలేదండి. కొంతమంది డాక్టర్స్ అయినారు, కొంతమంది సివిల్ ఇంజనీర్స్ అయినారు, కొంతమంది చాలా పెద్ద ప్రొఫెషన్లో ఉన్న ఇంజనీర్స్గా తీర్చిదిద్దబడ్డారు. కేవలము వారికి వేయబడిన ఆ VBSలో వేసిన ఆ చిన్న పునాది. ఆ చిన్న పునాది కానీ మనం కానీ పిల్లలకి వేయకపోతే, చూడండి ఇక్కడ చెప్పబడినట్లు, వారు యథార్థ హృదయాలు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయో మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును ఉండకయో వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. కాబట్టి వారు మర్చిపోతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మర్చిపోకుండా ఉండే పిల్లల్ని మనం తయారు చేయాలి అంటే VBS అయిపోయిన తర్వాత టీచర్స్గా 6 దినాల పరిచర్య లేకపోతే 10 దినాల పరిచర్యతో ముగించబడలేదు. ఒక సండే స్కూల్ టీచర్గా లేకపోతే ఒక VBS టీచర్గా ఉన్న మనం ఎవరమైనా సరే మనకి ఇవ్వబడిన ఆ 4-5 పిల్లలతో జీవిత కాలం అంతా కూడా సంబంధం పెట్టుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళు ఈ దినాన్ని వెళ్ళిపోతారు మన దగ్గర నుంచి, కానీ వారి కాంటాక్ట్ నెంబర్ మనకు ఉంటుంది. తర్వాత VBS టీచర్స్గా ఉన్నవారు సంవత్సరానికి 2 సార్లు ఆ పిల్లల్ని మీరు దర్శించాలి, వారి ఇంటికి వెళ్ళాలి, ఇద్దరుగా మీరు వెళ్ళాలి, వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడాలి. మరి మందిరానికి వస్తున్నారా, వెళ్తున్నారా, వారు ఎక్కడికి వెళ్తుండొచ్చు, మన దగ్గరికి రాకపోతుండొచ్చు, కొంతమంది అసలు మందిరానికి వచ్చే వాళ్ళే ఉండకపోవచ్చు. కానీ ఒక్కసారి వచ్చి చూడండి, వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మీరు కలవటానికి. ఏదో వాక్యానుసారంగా వారికి బోధిస్తే వాళ్ళ కోపం వస్తుంది అన్యులైతే, కానీ వాళ్ళని ఎట్లా తోటి సహోదరులుగా మనం మాట్లాడి వారిని ఎంకరేజ్ చేయటం వల్ల వారి పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా దేవుని మందిర ఆవరణంలోనికి రావడానికి ఉపయోగకరమైన పాత్రలుగా మార్చబడతారు.
కాబట్టి మన యొక్క వంతు భాగం ఏంటి అంటే ఈ పరిచర్యకు పిలిచిన దేవుని యొక్క పిలుపులో వెనక వేయడం ఉండదు. గుర్తుపెట్టుకోండి, ప్రభు ఎవరిని పిలుస్తాడో పిలువబడిన ఆ పిలుపులో మనం ఎక్కడి వరకు ఉండాలి అంటే అంతం వరకు మనం నిలిచి ఉండాలి. అంతం వరకు నిలిచి ఉండాలంటే మన జీవితకాలంలో ఊపిరున్నంత వరకు మనం ఉండాలి. నాకు తెలిసిన ఒక సహోదరి ఆంటీ ఉండేది, చాలా పెద్ద ఆఫీసర్గా ఉండింది. తన సేవకు వచ్చేసింది. అయితే తను చాలా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నేనెవరో తనకు తెలుసు. అయితే తను ఏం చేసేదంటే అప్పుడప్పుడు నా చేయి పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండేది. ఏమని ప్రార్థన చేసేదంటే, వీరి తాతగారు తెలుసు, వీరి నాన్నగారు తెలుసు, ఈ అబ్బాయి కూడా తెలుసు, పరిచర్య చేస్తున్నారు, కానీ వీరు నన్ను మర్చిపోయినారు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలకి నేను టీచర్గా ఉండినాను, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినారు, ఇప్పుడు నన్ను టీచర్గా మర్చిపోయినారు అని తను చెప్పి ఖచ్చితంగా పట్టుకొని ప్రార్థన చేసేది. ప్రార్థన చేసినప్పుడు ఎవ్వరు మర్చిపోలేదంటే వాళ్ళ బిజీ షెడ్యూల్స్ని బట్టి చాలాసార్లు వచ్చారు కానీ మీరు కలవలేదు అంటే తను ఒప్పుకునేది కాదు. వారు సమయం తీసుకొని రావాలి, నా కొరకు రావాలి అని అనేవాడు. ఇంకొక సంఘటన చెప్తాను. ఒక చోట సండే స్కూల్ జరుగుతూ ఉండింది, ఒక స్కూల్లో. ఆ సండే స్కూల్లో ఆ అసెంబ్లీలో అనేక మంది పిల్లలు ఉంటారు కదా, అన్యులు ఉన్నారు, ప్రభుని ఎరగని వారు ఉంటారు. అదొక క్రిస్టియన్ స్కూల్. అట్లా చెప్పబడుతున్నప్పుడు వాళ్ళు వారానికి ఒకసారి ఈ సండే స్కూల్ క్లాస్ పెట్టేవాడు. ఒక పాట నేర్పించాలా, ఒక 15 నిమిషాల కథ చెప్పాలి. అది చెప్తున్నప్పుడు కొంతమంది పిల్లలు రక్షించబడ్డారంట. ఈ సండే స్కూల్ తీసుకునే టీచర్కి తెలియదు వాళ్ళు రక్షణ తీర్మానం తీసుకున్నారని. కానీ తను చెప్పి తను వెళ్ళిపోయేవారు టీచర్స్. కానీ ఒక దినాన్న మేము రోడ్డు మీద ఆ తోటి సహోదరుడితో నేను వెళ్తా ఉంటే, ప్రైజ్ లార్డ్ అంకుల్ బాగున్నారా అని పలకరిస్తూ ఉన్నాడు ఒక యవనస్తుడు. ఆ పిల్లోడిని గుర్తుపట్టలేదు సహోదరుడు. ఎవరమ్మా నిన్ను గుర్తుపట్టలేదు, ఎక్కడి నుంచి నువ్వు, ఎక్కడ కలిశాను నేను నిన్ను అని చెప్పి అడిగినప్పుడు, పలాని స్కూల్లో పలాని క్లాస్ చదువుతున్నప్పుడు నేను రక్షించబడ్డాను. ఈ రక్షణ కార్యము నా జీవితంలో ఆ దినము తీర్మానం చేయబడింది. కానీ నేను ఒక అన్య కుటుంబంలో నుంచి వచ్చిన వాడని గనుక నా తల్లిదండ్రులు నన్ను ప్రార్థన చేసుకోవడం కానీ దేవుని యొక్క వాక్యం కానీ చదవడం ఒప్పుకోరు. కాబట్టి నేను ఎక్కడ ప్రార్థన చేసుకుంటానంటే బాత్రూంలోకి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటాను. పొద్దున సాయంత్రం 2 సార్లు ప్రార్థన చేసుకుంటాను. మరి బైబిల్ చదువుతావా అంటే నాకు బైబిల్ ఉంది, కానీ ఆ బైబిల్ని కూడా నేను ఎక్కడికి వెళ్ళి తీసుకొని చదువుతాను, బాత్రూంలోకి వెళ్ళి చదువుతాను. కానీ ఈ దినాన నేను డిగ్రీ చేస్తున్నాను. నా భవిష్యత్తులో రానున్న దినాల్లో నేను ప్రభు కొరకై సాక్షిగా ఒక క్రైస్తవ వివాహ జీవితం కలిగి ఉండి నేను మంచి ఉద్యోగం, చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా సరే, కానీ నేను ఎవరి కొరకు సాక్షిగా ఉండాలా? దేవుని కొరకు సాక్షిగా ఉండాలని చెప్తా వచ్చినాడట. అంటే వారి జీవితాల్లో ఎప్పుడు నాటబడింది ఆ విత్తనము? వారు చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక చిన్న కథ ద్వారా ప్రభు వారి జీవితాల్లో కార్యం చేస్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో రానున్న దినాల యొక్క పరిచర్యలో మనం చేయవలసిన చాలా ముఖ్యమైనవి ఏంటి అంటే ప్రార్థనతో మనం ప్రారంభించాలి, ప్రార్థనతో సిద్ధపడాలి, ప్రార్థనతో పిల్లల్ని దర్శించాలి, ప్రార్థనతో వారి కొరకై జీవితకాలం అంతా ప్రార్థన చేసే భారం కలిగిన వారంగా ఉండాలా. అంతేకాకుండా ప్రార్థనతో వారిని మనము సిద్ధపరుస్తూ రానున్న దినాల్లో ప్రయోజకులైన వారిగా మనం తీర్చిదిద్దే వారంగా ఉండాలి. ఈ సండే స్కూల్ పరిచర్య లేకపోతే VBS పరిచర్య అనేది ఏదో కొద్ది సమయానికి ఉండి చేసి వెళ్ళిపోయే పరిచర్య కాదు. ఒకసారి ప్రభు మనల్ని పిలిచినాడు అంటే ఆ పిలుపుకి జీవితకాలం అంతా నిలిచి ఉండాలి. కాబట్టి దాని కొరకు ఒకవేళ కానీ మనం ప్రయాసపడకపోతే రానున్న తరము అనేది ఏమైపోదట, ఇక్కడ చెప్పబడినట్లు వారు మూర్ఖమైన తరముగా మార్చబడే ప్రమాదం ఉంది. కాబట్టి వారిని మార్చడానికి దేవుడు మనకేమిచ్చినాడు? పరిశుద్ధ లేఖనాలు ఇచ్చినాడు. ఆ శాసనములు ధర్మశాస్త్రమును అలాగే వారికి తెలియజేయమని ఎవరికి ఇచ్చినాడంట? వారికి ఆజ్ఞాపించుము అని చెప్పినాడు. కాబట్టి ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, మనతో చెప్పట్లేదు. ఇట్స్ అన్ ఆర్డర్. ఏమని? వారికి ఏం నేర్పించాలంట? ధర్మశాస్త్రములో ఉన్న మనం చాలా తరచుగా మాట్లాడే వచనం,
దేవా, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు. కాబట్టి ఆశ్చర్యకరమైన సంగతులు రానున్న పిల్లలు చూడగలగటానికి టీచర్స్గా మనం సిద్ధపరచవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆ భారంతో మనం కానీ పరిచర్య చేసినప్పుడు ఆ పరిచర్యలో మనం ఫలాన్ని మనం చూస్తాం. అంతేకాకుండా ఈ పరిచర్యలో మనము సమయాన్ని చాలా పాటించాలి. ఈ దినాల్లో పిల్లలు డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఈ సమయం కానీ మనం పాటించకపోతే పిల్లలకి మనం చెప్పే లెసన్ అంతా కూడా ప్రయోజనం లేకుండా అయిపోతుంది. కాబట్టి ఏ టీచర్ అయినా కానీ ఒక్క లెసన్ని మీరు తీసుకునేటప్పుడు 10 సార్లు చదివితేనే తప్ప 11వసారి మీరు కాన్ఫిడెంట్గా మీరు బోధించలేరు. కాబట్టి మినిమం ఏ లెసన్ తీసుకున్న టీచర్ అయినా ఎన్నిసార్లు చదవాలండి? 10 సార్లు చదవాలి. ఇట్స్ మినిమం 10 సార్లు చదవడం అనేది మినిమం. ఒకవేళ మనం ఇంకెక్కువగా చదివితే మనం చూడకుండానే వచనాలు కూడా చెప్పేయగలిగే సామర్థ్యతలోనికి వస్తాం. కానీ చూడకుండా మాత్రం చెప్పొద్దండి. పిల్లలు అట్లీస్ట్ లెసన్ చెప్పేటప్పుడు బైబిల్ని తప్పకుండా తీయించండి. సీనియర్స్ జూనియర్స్ అయితే వాళ్ళతో చదివిపించడానికి ప్రయత్నం చేయండి. కేజీ పిల్లలు చదవగలిగే వాళ్ళు ఉంటే బైబిల్ తీసి వారికి నేర్పించడము ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఏ పిల్లలకైనా కానీ, నాకు తెలిసి మీరందరికీ తెలుసు అనుకుంటాను, కొంతమంది టీచర్స్ ఉండుంటారు ఇక్కడ, సండే స్కూల్ టీచర్స్. ఇది పాత నిబంధన, ఇది క్రొత్త నిబంధన. మనం పిల్లలకి నేర్పించగలిగే ఎవరికి తెలుసు ఇది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన, ఇది పాత నిబంధన చెయ్యని? ఓకే, నేను చాలా క్లుప్తంగా చెప్పేసి ముగిస్తాను. ఇది పాత నిబంధన 39 పుస్తకాలు, ధర్మశాస్త్రము, తర్వాత 14 చరిత్ర, తర్వాత మనం కానీ చదివితే పద్యాలు, తర్వాత పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. దీంతో మనకి 39 పుస్తకాలు వచ్చేసినాయి. 5 ఏమో ధర్మశాస్త్రము, తర్వాత ఈ 2 వేళ్ళు కూడా 5 5 5 15. అయితే ఇంకెన్ని మిగిలినాయండి? ఇంకెన్ని మిగులుతాయి? 39లో 15 పోతే ఎన్ని మిగులుతాయి? గట్టిగా చెప్తే 39లో 15 పోతే ఎన్ని? ఏమండి? వినిపించలేదు. 24. 24లో ఇవి 12, ఇది 12. అంటే చరిత్ర 12, తర్వాత చిన్న ప్రవక్తలు 12. ఇది పాత నిబంధనతో మనం గుర్తుపెట్టగలిగే సులువైన చేయి. ఇప్పుడు కొత్త నిబంధనకు వస్తే దీంట్లో 4 సువార్తలు, 1 చరిత్ర, తర్వాత అపోస్తలుడైన పౌలు రాసిన ఎన్ని పుస్తకాలు? 14. తర్వాత ఇతరులు రాసిన 7, తర్వాత ప్రకటన, బయలుపరుపు. దీంతో 27 పుస్తకాలు. కాబట్టి ఇట్లా సులువుగా పిల్లలకి మనము ఒక యాక్టివిటీ ఇవ్వండి. ఎలాగంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 11 గంటల తర్వాత మీరు ఖాళీగా ఉంటారు. కాబట్టి 27 పుస్తకాలు ఈరోజు సగం నేర్చుకొని రండి, రేపు సగం నేర్చుకొని రండి. అట్లా పిల్లల్ని మనం ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తామో దేవుని యొక్క వాక్యం విషయంలో వారికి ఆసక్తి కలిగిన వారుగా వారిని తీర్చిదిద్దగలుగుతాం. అంతేకాకుండా కంఠత వాక్యాలు నేర్చుకునే విషయంలో కూడా అట్లా పిల్లల్ని మనం ఎంకరేజ్ చేసే టీచర్స్గా మనంగా ఉన్నట్లయితే మన పిల్లలకి ఆసక్తి అనేది పెరుగుతుంది. అరే, మా టీచర్స్ మమ్మల్ని పట్టించుకుంటున్నారు. వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళు చెప్పలేకపోతే గుడ్, ఎక్సలెంట్, వెరీ గుడ్, యూ కెన్ లెర్న్. ఈ వర్డ్స్ని మనం ఉపయోగించాలి, ఈ పదజాలాన్ని ఉపయోగించాలి. ఎందుకు అనంటే వాళ్ళు ఒకవేళ కొన్ని తప్పులు చెప్పారనుకోండి, బాగా చెప్పావు, ఇంకా బాగా చెప్పగలుగుతావు, కాబట్టి నువ్వు నేర్చుకొని రా అని చెప్పేసి పిల్లలతోటి మీకున్న చిన్న గ్రూప్ తోటే 5 సార్లు సైలెంట్ క్లాప్స్, లేకపోతే అందరితో షేక్ హ్యాండ్ ఇప్పించడం, ఇటువంటి చిన్నవి మన పిల్లల్ని ఎంకరేజ్ చేయటం వల్ల పిల్లలు ఏమవుతారు అంటే, అరే నాకు కూడా ఏం కలిగింది, ఒక పట్టింపు, నన్ను పట్టించుకునేవారు ఉన్నారు, ఇక్కడ నాకు ఆసక్తి దొరుకుతుంది, నేను నేర్చుకోవాలనే తృష్ణ నాకు కలుగుతుంది అని పిల్లలు దేవుని సన్నిధిలోనికి రావడానికి ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఇటువంటి విధానంలో మనం కానీ పిల్లలకి బోధించే పద్ధతిలో మనం కానీ నేర్పిస్తే రానున్న తరములో మన పిల్లలు ఏమవుతారు,
ప్రభు కొరకై నిలబడే సాక్షులుగా ఉంటారు. ఈ పద్ధతిని గత దినాల్లో మనకి నేర్పిస్తూ వచ్చినారు. తరాలను గడుస్తున్న కొద్దీ అది నేర్పించబడుతూ వచ్చింది. కాబట్టి రానున్న తరాల్లో కూడా నేర్పించడానికి ఈ క్రమాన్ని ప్రయాసపడడానికి మనం కూడా సిద్ధపడడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. అయితే వర్క్ బుక్స్ సీనియర్ జూనియర్స్కి వర్క్ బుక్స్ ఉన్నాయి. అయితే మీకు వర్క్ బుక్స్ ఇస్తారు. అయితే మీరేం చేయాలి అంటే ఆ వర్క్ బుక్స్తో పాటు మీకు శాంపుల్ షీట్ ఇస్తారు. సిలబస్ షీట్ అంటాం మేము. దాంట్లో మీకు ప్రతి లెసన్కి ఒక లెసన్ యొక్క సారాంశంతో ఏ వర్సెస్లో నుంచి మీరు ఈ లెసన్ సిద్ధపడాలో రాయబడి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. అలాగే సీనియర్స్లో కూడా అట్లానే ఉంటుంది. అయితే మీరు దీనిని రాసుకునేటప్పుడు ఎలాగ రాసుకోవాలి అంటే పెన్సిల్తో రాసుకోవాలి. ఎందుకంటే మీరు చదువుతారు, మీరు సిద్ధపడతారు కనుక మీరు పెన్సిల్తో రాసుకుంటే మీకంటూ తర్వాత టీచర్స్ కాపీ ఉంటుంది. ఆ టీచర్స్ కాపీని చూసుకొని మీరు కరెక్ట్ చేసుకోవాలి. ఆ దాంట్లో నుంచి ఉన్న దాంట్లో మీరు రాసిన విధానంలో తేడా ఉందేమో. ఎందుకు అనంటే ప్రతి ఒక్క గ్రూప్లో ఉండే టీచరు తన సొంత తలంపుల్లో రాస్తే పిల్లలు ఒకసారి పోల్చుకొని చూసుకున్నారనుకోండి వాళ్ళ వర్క్ బుక్స్ని, నేది నువ్వెలాగ డ్రాయింగ్ చేసావు అని చెప్పి చూసినప్పుడు ఇక్కడ మనము చేసే ఆన్సర్స్ని బట్టి ఒకవేళ కానీ తేడా ఉంటే వాళ్ళకి ఈ 10 ప్రశ్నలలో ఎక్కడన్నా ఇంట్రెస్ట్ ఉన్న ప్రశ్న ఉంటుంది. నువ్వేం రాసావు, నేను ఇట్లా రాశానని చెప్పి చూసినప్పుడు వాళ్ళకి కానీ తేడా అనిపిస్తే అరే ఏంటి ఆ ఆంటీ చెప్పింది ఒక రకంగా ఉంది, ఈ అంకుల్ చెప్పింది ఒక రకంగా ఉంది, అట్లా వాళ్ళకి వ్యత్యాసం వస్తుంది. కాబట్టి ఆ వ్యత్యాసం రాకుండా ఉండటానికి మీకు టీచర్స్ కాపీ ఇవ్వబడుతుంది కనుక దాన్ని చూసి మీరు కరెక్ట్ చేసుకోవడానికి పెన్సిల్తో ఈ వర్క్ బుక్ని మీరు కంప్లీట్ చేయాలి. కాబట్టి సిలబస్ షీట్స్ ఇవ్వబడతాయి. ఆ సిలబస్ షీట్స్లో మీకు రెఫరెన్సెస్ తోటి మొత్తం లెసన్ యొక్క సారాంశం అంతా ఉంటుంది. కాబట్టి ఆ రెఫరెన్స్ అంతా చదివి ఈ వర్క్ బుక్ని మీరు ఫిల్ చేయాలి. తర్వాత పిల్లలకి మీరు ఈ వర్క్ బుక్ ఫిల్ చేసిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు ఈ లెసన్ని కరెక్ట్ చేయాలి. అక్కడే గ్రూప్లో కరెక్ట్ చేయొద్దండి దయచేసి. చాలామంది చాలా చోట్ల వాళ్ళు చేసే పెద్ద తప్పది. మనకి ఇవ్వబడిన 45 నిమిషాలు గంట సమయంలో మనకి పిల్లలతో మాట్లాడే విధానంలోనే మనం ప్రయత్నం చేయాలి. ఆ పిల్లలు డ్రాయింగ్ చేస్తున్నారనుకోండి, ఆ డ్రాయింగ్ చేస్తున్నప్పుడు మీరు పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడడం చేయాలి. ఇందాక నేను చెప్పాను, మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళతో మాట్లాడాలి. ఎలాగ రక్షించబడ్డావు, రక్షణ అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటి, ఫస్ట్ టీచర్స్గా ఉన్న మనకి నిశ్చయిత ఉండాలి. అప్పుడే వాళ్ళకి చెప్పగలగడానికి మనము ప్రయాసపడవచ్చు. అయితే ఇప్పుడు వీళ్ళు కలరింగ్ చేస్తారు, తర్వాత ఇక్కడ వర్క్ బుక్ రాస్తారు. ఒకవేళ వాళ్ళు నీట్గా రాశారనుకోండి, మీరేం చేయాలండి, ఏం చేయాలి, అప్రిషియేషన్ చేయాలి. వెరీ గుడ్, ఎక్సలెంట్, ఈ వర్డ్స్ మనం రాయాలి. చాలా బాగా చేసావు. ఒకవేళ తెలుగులోనే మీరు రాయగలిగేవారు ఉంటే చాలా బాగా చేసావు అని చెప్పి రాయాలి. ఇంకా బాగా చేయగలుగుతావు అనే రిమార్క్స్ రాయకండి. రిమార్క్స్ రాస్తే పిల్లలు బాధపడతారు. ఇది దేవుని మందిరము, మనం ప్రేమనే చూపించాలి కానీ వాళ్ళని గాయపరిచే పద్ధతిలో మనం ఉండకూడదు. ఎందుకంటే అది రిటర్న్గా ఉంటుంది కనుక మనం రాసింది తర్వాత వాళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళు నొచ్చుకునేటట్లు ఉండకూడదు. కాబట్టి దయచేసి వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. తర్వాత ఈ మంచి హ్యాండ్ వర్క్ చేశారంటే కూడా అట్లనే గుడ్ అని చెప్పి వెరీ గుడ్ అని చెప్పచ్చు. అట్లా మీరు వారిని ఎంకరేజ్ చేయాలి. తర్వాత ఈ వర్క్ బుక్స్ రాస్తున్నప్పుడు పిల్లలతో క్వశ్చన్ చదివేసి మీరు కూడా ఆన్సర్ చెప్పేయద్దు. మీరేం చేయాలి అంటే పిల్లలు వాళ్ళకి అర్థం కాదు మొట్టమొదటి లెసన్లో కొన్ని చదవాలి, వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ వచ్చేటట్లు చూడాలి. తర్వాత మీరు ఉట్టి ప్రశ్నే చదవాలి. పిల్లల్ని మీరే రాయండి అని చెప్పాలి, చెప్పొద్దు మీరే రాయండి అని చెప్పనాలి. అప్పుడు వాళ్ళు రాసినప్పుడు వాళ్ళని ఏం చేయాలి అంటే తర్వాత మీరు కరెక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సైలెంట్గా మీరు దానిని పెన్ తోటి నీట్గా అర్థమయ్యేటట్లు పిల్లలకి అర్థమయ్యేటట్లు రాసి వాళ్ళకి కంప్లీట్ వర్క్ బుక్ అందేటట్లు మరుసటి రోజుకి వారిని సిద్ధపరచాలి. తర్వాత ఇక్కడ మెమరీ వర్స్ ఉంటుంది, కథవాక్యం ఉంటుంది.
ఈ కంఠవాక్యం ప్రతి ఒక్క పిల్లలకి మీరు నేర్పించవలసిన పద్ధతి ఏంటి అంటే, దేవుని మందిరానికి వాళ్ళు వచ్చినప్పుడల్లా నోట్బుక్ తెచ్చుకోవాలి, పెన్ తెచ్చుకోవాలి. ఆ నోట్బుక్లో వాళ్ళు ఏం చేయాలి అంటే కంఠవాక్యం రాసుకోవాలి. రాసుకొనేయడమే కాకుండా 3వ రోజు 4వ రోజుకి వచ్చేటప్పటికి 6వ రోజుది సమయం సరిపోదు 5వ రోజు వాళ్ళకి చదువుకోవడానికి. కాబట్టి వాళ్ళని ఏం చేయాలి అంటే 5వ రోజు 6వ రోజులో ఉన్న కంఠవాక్యాన్ని కూడా వాళ్ళకి రాయిపించేసి మీరు నేర్చుకొని వచ్చేటట్లు 4వ రోజు 5వ రోజు ప్రయత్నం చేయాలి. 5 కంఠవాక్యాలు మీరు ముందుగానే నేర్చుకోవడానికి ప్రయాసపడండి అని. ఎందుకంటే వాళ్ళకి 2 దినాలు సమయం ఇస్తే వాళ్ళు మొత్తం చెప్పటానికి వాళ్ళు శక్తి కలిగిన వారుగా తయారవుతారు. అంతేకాకుండా నేను ఇందాక చెప్పినట్లు పాత నిబంధన కొత్త నిబంధన ఎలాగైతే చెప్పగలుగుతామో నేర్పించగలుగుతామో, ఒకవేళ పిల్లలు అటువంటి నేర్చుకొని ముందుకు వస్తే కూడా అటువంటి వాటిని ఎంకరేజ్ చేయండి. లేకపోతే చిన్న చిన్న అధ్యాయాలు 117వ కీర్తన 2 వచనాలే ఉంటుంది. లేకపోతే కొంతమందికి 119వ కీర్తన నేర్చుకోవడానికి ఆశ కలిగిన వారుగా కొంతమంది ఉంటారు. కొంతమంది ఎలాగుంటారంటే కీర్తనలు 1వ అధ్యాయం 23వ అధ్యాయం అట్లా కొన్ని అధ్యాయాలు నేర్చుకునే పిల్లలు ఉన్నారు. కాబట్టి అటువంటి ఆసక్తి చూపించే పిల్లలు ఉంటే వచనాలు నేర్చుకోవడానికి వారికి కొన్ని వచనాలని ఇవ్వటానికి మీరు ప్రయత్నం చేయండి. అంటే మీరు సిద్ధపడే ఏ టీచర్ అయినా కానీ గ్రూప్ తీసుకోవడానికి వారిని మీరు ఎలాగ సిద్ధపడాలి అంటే, రానున్న తరంలో పిల్లలకి నేను నా గ్రూప్లో రానున్న దినాల్లో నేను ఒక టార్గెట్ తోటి నేను వెళ్ళాలి. ఏ టార్గెట్ అంటే, నా పిల్లల్ని నేను అందరి గ్రూప్స్లో కంటే నా పిల్లలు చాలా బాగా చెప్పగలిగే సామర్థ్యతగా నేను నా బిడ్డల్ని నేను సిద్ధపరచాలి. ఆ పోటీ టీచర్స్లో ఉండాలి. కానీ అది ఎలాగుండాలంటే దేవునికి మీకు మధ్యలోనే ఉండాలి, కానీ టీచర్స్కి మధ్యలో ఉండకూడదు. అది పోటీ అవుతుంది. కాబట్టి ఇది ఎవరితోటి పరిచర్య చేస్తున్నాం, మనము దేవుని పని చేస్తున్నాం, దేవుని పరిచర్య చేస్తున్నాం. కాబట్టి ఆ విధానంలో మనము సిద్ధపరచుకోవాలి. కాబట్టి టీచర్స్గా మీరు ఇవన్నిటిని సిద్ధపడి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మీకు వర్క్ బుక్స్ కొన్ని ఇస్తారు, ఇంకా కొన్ని వర్క్ బుక్స్ రానున్న దినాల్లో వస్తాయి. అయితే ఎవరికైతే మీకు ఈ వర్క్ బుక్స్ ఉన్నాయో దయచేసి వారు ఫిల్ చేసుకొని మళ్ళీ ప్రిపరేషన్ క్లాస్ పెట్టినప్పుడు దాంట్లో ఆన్సర్ చేసుకోవడానికి చూసుకోవడానికి చెక్ చేసుకోవాలి. కాబట్టి చెక్ చేసుకుని